నమస్తే అండి రామారావు గారు. ఈరోజు రామ్ చరణ్ గారి బర్త్డే, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విషెస్ చెప్తూ ఆయన గురించి కొన్ని మాటలు చెప్దాం. ఆయన చేసిన సినిమాలకు సంబంధించి, రామ్ చరణ్ గారి కష్టం గురించి, అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ చిరంజీవి గారు తండ్రి స్థానంలో అండ్ పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బాబాయ్ స్థానంలో ఉన్నప్పటికీ తనంతట తాను స్వతహాగా తన సొంత కష్టంతో వచ్చారని చెప్పుకోవచ్చు. బాటలు వేసింది ఫ్యామిలీ అయినా తను తీసుకున్న జాగ్రత్తలు, తను పడ్డ కష్టంతోనే ఇంతవరకు వచ్చారని కూడా మనం అనుకోవచ్చు. ఏం చెప్తారు మీరు? ఇక్కడ రామ్ చరణ్ చాలా జెంట్ల్మెన్ అమ్మా. ఓ విధంగా చెప్పాలంటే చిరంజీవి గారు అంత హిపోక్రసీని లేదు. చాలా అంటే ఓపెన్ అప్, అంటే బాగా స్పందిస్తాడు. ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలంటే ఆ క్షణాల్లో చేసేస్తాడు. చిరంజీవిలా కాదు, అందరినీ అడిగి సలహా తీసుకొని ప్రకటించడం కాదు, అలా చేస్తాడు. ముఖ్యంగా వీళ్ళ మధ్య రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదంటే, వీళ్ళ బాబాయిని అబ్బాయిలాగా ఉండరు, వాళ్ళిద్దరూ కూడా అన్నయ్య తమ్ముళ్ళలాగా ఉంటారన్నమాట. అది రంగస్థలం సినిమా సందర్భంలో సక్సెస్ మీట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన ముద్దు పెట్టుకొని, వీడు నాకు కొడుకు కాదు, వీడు నాకు తమ్ముడు అని చెప్పినప్పుడు అందరూ ఏడ్చారన్నమాట. బహుశా అది చూసిన తర్వాత చిరంజీవి, సురేఖ కూడా ఏడ్చుంటారన్నమాట. అంత చక్కని అనుబంధం. అది ఈ మధ్యకాలంలో ఒక మంచి చిన్న చిత్రమైన మార్పు వచ్చింది. ఏంటంటే జనసేనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని ప్రతి ఒక్కరు కూడా, అంటే దేనికి కొరగాని వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నారు. రోజా లాంటి వాళ్ళు, పనిగా మా పేరు నాని లాంటి వాళ్ళు, ఇంకెవరో చేస్తున్నట్టు కూడా నాని లాంటి వాళ్ళు ఇలాగా విమర్శలు చేస్తుంటే చాలా బాధపడుతున్నాడు ఎవరు, పవన్ కళ్యాణ్. ఏంటో ఇలాగ నీ కామ్గా ఉన్నాను కదా, ఎవరి విషయంలో జోక్యం చేసుకోకుండా ఎంత కామ్గా ఉంటే నోటుకు వచ్చినట్టుగా తిడుతున్నారు ఎందుకు అని చెప్పేసి ఆయన కొంచెం అగ్రెసివ్గానే రెస్పాండ్ అయ్యాడు. వాళ్ళందరికీ చూపిస్తా నా కొడకల్లారా రండి అని చెప్పేసి చూపించి ఆయన అందరికీ వార్నింగ్ ఇవ్వడం మీరు గమనించే ఉంటారు. అప్పుడు చిరంజీవి కానీ, ఒరే నువ్వు అదేంటి అంత రెచ్చిపోతున్నావేంటి అంటే చిరంజీవి ఆ కంట్రోల్ చేస్తే ఆగడు, నాగబాబు కంట్రోల్ చేసినా ఆగడు. ఇద్దరు కంట్రోల్ చేయాలి అక్కడ. ఆ ఇద్దరు ఎవరు చెప్పుకో చూద్దాం. ఒకరు రామ్ చరణ్ గారు, ఇంకో రెండో వాళ్ళు ఇంకొకరు సురేఖమ్మ. అది సురేఖమ్మ వెళ్ళి కంట్రోల్ చేయలేదు కదా. అందుకని అప్పుడు రామ్ చరణ్ ఎంత బాగా కంట్రోల్ చేశారంటే, ఆయనకంటే ముందు ఈయనే ఖబర్దార్ తాట తీస్తా, మా చిన్నాన్న ఎవరైనా ఏమన్నా అన్నట్టయితే మాత్రం ఏం చేస్తారో నాకే తెలియదు అన్నట్టుగా దిగిపోయాడు అనమాట. ఎందుకంటే ఆ పెద్ద గీత ముందు ఇంకా పెద్ద గీత. అక్కడ పవన్ కళ్యాణే పెద్ద ఫైర్ అయిపోయాడంటే, ఆయన ముందు రామ్ చరణ్ బాగా ఫైర్ అయ్యేసరికి ఈయన కంట్రోల్ అయ్యాడనమాట. ఇలాగా తమాషాగా చిరంజీవి ఉపయోగించిన ప్లాన్ అని నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఎవరు చెప్పినా వినడు, చిరంజీవి చెప్పినా వినడు, మన నాగబాబు చెప్పినా వినడు. కానీ ఒక్క మన రామ్ చరణ్ చెప్తేనే వింటాడు అన్నమాట. రామ్ చరణ్ ఏం చెప్తే అది వింటాడు. అలాగే రామ్ చరణ్ కూడా పవన్ కళ్యాణ్ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాడు. మరి లేకపోతే ఎవరు ఆ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరాన్ని అందరినీ ఎంత బాగా చూసుకుంటాడమ్మా మన రామ్ చరణ్. సొంత తమ్ముడు కంటే ఎక్కువగా చూసుకుంటాడన్నమాట. అది విషయం. ఇక్కడ రామ్ చరణ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, మొత్తం కుటుంబం అందరినీ కూడా, ఎవరో ఒకరిని కాదు, కుటుంబంలో ఎవరు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళందరినీ కాపాడుకుంటూ అన్ని పూజలు చేసుకుంటూ అన్ని ఫంక్షన్లు చేసుకుంటూ అందరూ ఎంజాయ్ చేసేలా చేయడం ఒక రామ్ చరణ్ వల్లే అవుతుంది. సో ఫ్యామిలీని ఎంత బాగా కేర్ తీసుకుంటూ బ్యాలెన్స్ చేస్తున్నారు. మన సినిమాల గురించి చెప్పండి, సినిమాలను ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? సినిమాలు కూడా మంచి బ్యాలెన్స్. రామ్ చరణ్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు రామ్ చరణ్ రేంజ్ మారిపోయింది కదా.
ఇప్పుడు ఆస్కార్ హీరోలు వచ్చిన తర్వాత ఇక్కడ కాదు, ఆస్కార్లో హాలీవుడ్ సినిమా చేసినా చేయొచ్చు అని రేంజ్ మారిపోయింది. బాలీవుడ్లో ప్రతి ఒక్కరు రామ్ చరణ్, తారక్ అనుకుంటున్నారు. తారక్ కంటే ఎక్కువగా రామ్ చరణ్ అనుకుంటున్నారు. ఇక్కడ రామ్ చరణ్తో సినిమాలు తీసే వాళ్ళందరూ స్టోరీలు రెడీ చేసుకుంటున్నారు. ఎంత రేంజ్ మారిపోయిందంటే చాలా ప్లాన్డ్గా ఉంటాడు. సంవత్సరానికి 2 సినిమాలు చెప్పని చేసుకుంటాడు, 2 సినిమాలు చెప్పని చేసుకుంటాడు. మరి బాబా తీసుకునే రెమ్యూనరేషన్ ఇంచుమించు 75 కోట్లు తీసుకుంటున్నాడు. ఇంకా అంతకంటే కావాల్సింది ఏముంది? మంచి ప్లాన్. తర్వాత ఆయన వాళ్ళ జీవితంలో మనకు బాగా ఆనందం అనిపించేటువంటి విషయం ఏంటంటే రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా చాలా మంచి సోషల్ సర్వీస్ చేస్తుందమ్మా. కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఆ మహాతల్లికి చేతులెత్తి దండం పెట్టాలన్నమాట. కొన్ని కోట్ల విలువైన సేవా కార్యక్రమాలు, ఎంతమందికి వైద్య సేవలు అందిస్తుంది, ఎంతమంది పేదవాళ్ళకి ధన సహాయం అందిస్తుంది, ఎంత సొసైటీలో మోటివేట్ చేసి ఆవిడ పేరు చెప్పుకునేలా చేస్తుంది అంటే మాత్రం అన్నిసారి సాధ్యం, ఇంకొకరి సాధ్యం కాదు, ఒక్క ఉపాసన వల్లే అవుతుంది. అలాగే భర్తని కంటికి రెప్పలా చూసుకుంటుంది. అది ఎవరు చేస్తారమ్మా ఈ రోజుల్లోనూ. కనుక రామచరణ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎలాంటి వాళ్ళైనా తన వైపు తిప్పుకుంటాడు. ఎలాంటి వాళ్ళైనా సరే ఎంత మంచివాడు రామచరణ్ అనిపించుకుంటాడు. అలాగే ఎంతో ఫెరోషియస్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా తన హక్కును చేర్చుకుంటాడు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. ముఖ్యంగా తన మైండ్ సెట్ ఏదైతే ఉందో అది ఇండస్ట్రీలో కొంతమంది చెప్తూ ఉంటారు, అంత ఉన్నతమైన కుటుంబానికి చెందినవాడైనా తగ్గి ఉంటాడు, కాస్త ఒదిగి ఉంటారు రామ్ చరణ్ గారు అంటూ ఇండస్ట్రీలో ఒక టాక్ వస్తుంది. తగ్గి ఉంటాడండి, అసలు మాట్లాడు. ఇప్పుడు తారక్ విపరీతంగా మాట్లాడతాడు, జోకులు వేస్తాడు, జోకులు చెప్తాడు. ఈయన అలా కాదు, ఆ మాటలను ఎంజాయ్ చేస్తారు. కానీ ఈయన మాట్లాడు చూడు ఎక్కడ సరే ఆ తారక్ మాట్లాడుతుంటాడు అన్నమాట, తారక్ జోకులు వేస్తుంటాడు. ఈ రామ్ చరణ్ మాత్రం హీ విల్ ఎంజాయ్ ది అట్మాస్ఫియర్. రామ్ చరణ్, రాజమౌళి ఇద్దరు కూడా నవ్వుతూ ఎంజాయ్ చేస్తారు, కానీ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయరు. అదే ఆయన గొప్పతనం, అదే ఆయన సక్సెస్కి అదేనమ్మా కారణం. ఓకే, ముఖ్యంగా రామ్ చరణ్ గారి పట్ల చిరంజీవి గారు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నట్టుగా అంతే కదా, ప్రౌడ్ కదా. ఎక్కడ చిరంజీవి గారు 150 సినిమాలకి రాని పేరు రామ్ చరణ్కి 30 సినిమాల్లో వచ్చేసిందంటే, పైగా మళ్ళీ చిరంజీవి ఇప్పుడు ఆస్కార్కి వెళ్ళలేడు కదా, ఆ డయాజ్ మీద చేయలేడు కదా. చిరంజీవి హాలీవుడ్లో ఇంటర్వ్యూ ఇవ్వలేడు కదా. అంటే ఆయన సంపాదించలేని పేరు ప్రఖ్యాతులు చిరంజీవి తెచ్చుకున్నాడు. అందుకే ఈజ్ ప్రౌడ్ ఆఫ్ హిస్ సన్. మరొకసారి రామ్ చరణ్ గారికి ఆద్య మీడియా తరపున విషెస్ చెప్తూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.